హలో, ఏంది చూసి చూడనట్టుగా పోతున్నావు? ఏం చేయాలి? అరే ఉండ్రబాయ్, నీతో మాట్లాడేది. ఏంటి? ఏం మాట్లాడతారు? సుబ్బుని ఎందుకు చంపావని అడుగుతారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కదా అని అడుగుతారు. ఇక్కడ మాయమై బీహార్లో ప్రత్యక్షమై అక్కడ గన్ను కొనుక్కొని రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చి సుబ్బును కాల్చింది నువ్వేనా అని అడుగుతారు. అంతేనా? అరే అదేంది బై గంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపం కాదు ఇన్స్పెక్టర్, ఫ్రస్ట్రేషన్. మీకు కావాల్సింది నేను చెప్పే నిజాలు కాదు, మీరు నమ్మే అబద్ధాలు. నేను నిజం చెప్పినా మీరు నమ్మరు. ఎంతసేపు నేరం ఒప్పించడానికే ట్రై చేస్తారు. నేనే చెప్తున్నాను, ఆ గన్ నేనే మార్చాను, సుబ్బుని నేనే చంపాను. ఓకేనా? ఇప్పుడు వెళ్ళొచ్చా? అరే రే, ఏ ఉరుకుతున్నావు రా బై? జర ఆగు, మాట్లాడాలి. ఇంకా ఏంటి? నీకెవరైనా పగోళ్ళున్నారా? గదే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఎవరు వాళ్ళు? ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళు? ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు ఆడవాళ్లే. ఆడోళ్ళ? వాళ్ళ పేర్లేంది? ఒకటి భూమి, రెండు మహంకాళి, అంటే మీరు. ఓరి వారి, నాకే వేసినవరా బాణం? నీ పోరని పొయ్యిలో పెట్ట. అమ్మమ్మగారు నమస్తే. ఎక్కడున్నావు విరాట్? సైన్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను అమ్మమ్మగారు. అవునా, సరే. నువ్వు ఓసారి కాలేజీకి వస్తావా? నీతో మాట్లాడాలి. తప్పకుండా వస్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడే. నేను ఇక్కడే ఉన్నాను, వెంటనే రా, వెయిట్ చేస్తుంటాను. అలాగేనండి, వస్తున్నాను. పిలిచారా అమ్మగారు? ఇవాళ కాలేజ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా మీరంతా ఒప్పుకొని తీరాలి. ఇందులో భేదాభిప్రాయాలకు తావులేదని అంతా గుర్తుపెట్టుకోండి. నమస్తే మేడం. కూర్చో విరాట్. చెప్పండి మేడం. మేమొక నిర్ణయం తీసుకున్నాం, దాన్ని నువ్వు ఆమోదించి తీరాలి. దేని గురించి మేడం? నీ రిజిగ్నేషన్ లెటర్ గురించి. నీ రాజీనామాను నేను యాక్సెప్ట్ చేయడం లేదు. కాలేజీలో దూరింది ఏరేటోళ్ళైతే విరాట్ బాబుని ఇబ్బంది పెడతారేటుకోండమ్మా. మే ఎట్టా, ఇది మనకు దొరికినది కదా, వాళ్ళకిద్దామా? ముందు ఇందులో ఏమున్నాదో నా చూసి నాకే పోలీసులకు ఇస్తాను. పోలీసులను నమ్మలేం. రా. హలో. హలో అమ్మగారు, నాను భూమిని తారమ్మగారింటి నుండి మాట్లాడుతున్నాను. భూమి, అర్ధరాత్రి పోలీసులతో ఆ మాంకాలు వచ్చి విరాట్ బాబుని ఏటేటో అడుగుతున్నారండి. ఈ టైంలోనా? ఏమనుకుంటోంది? సరే, నేను మాట్లాడతానులే. ఇదేటే మాటల మీద కోపం పోనాదా? ఇది చూసేదాకా నానేం మాట్లాడాను. మరేంటికి పెద్దమ్మ గారికి ఫోన్ చేసినావు? ఈ విషయంలో తప్పు చేసింది విరాట్ బాబు కాదు కాబట్టి. చెప్పరా బాయ్, కాలేజీలో సీసీ ఫుటేజ్ మాయం చేసింది నువ్వేనా? డామ్ ఇట్. మీ ఇన్వెస్టిగేషన్
తలా తోక లేకుండా మొదలు పెట్టారేంటి? నేను ఇంట్లోనే పడుకున్నాను, నాకేం తెలీదు. దట్స్ ఆల్. అమ్మగారు, నమస్తే. చెప్పుండ్రి. ఎక్కడున్నావు మహంకాళి? విరాట్ ఇంట్లో ఉన్న అమ్మగారు. అక్కడేం చేస్తున్నావు? మీ కాలేజీలో దొంగలు పడ్డారు అమ్మగారు, దాని గురించే ఎంక్వైరీకి వచ్చినాం. సరే, మా కాలేజీలో దొంగలు పడితే మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి కానీ ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? మర్యాదస్తుల ఇళ్లకి అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు? అయినా కేసు నీ పోలీస్ స్టేషన్ పరిధి దాటి కోర్టుకెళ్ళింది కదా, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకో. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెడితే బాగుండదు. ఇంకో క్షణం అక్కడున్నావంటే నీకు కమిషనర్ గారి నుంచి ఫోన్ వస్తుంది. బీ కేర్ఫుల్. సారీ అమ్మగారు, వెళ్ళిపోతాం. ముక్తాదేవమ్మ గారికి ఎవరు ఫోన్ చేసిండ్రు? అందరూ గీణ్ణి సచ్చిండ్రు కదా. పద గుండమ్మ, పద పద. ఏం హీరో, డౌట్ వచ్చింది, ఎంక్వైరీకి వచ్చినా, క్లారిఫై అయ్యింది, పోతున్నా. మీరు రిటైర్డ్ అయ్యేదాకా నేనంటే ఏంటో తెలీదు. నా మొగుడంటేనే ఏందో నాకు ఇంతవరకు తెలీదు, ఇంక నీ గురించేం తెలుస్తుంది? కానిస్టేబుల్స్ మేడం, కమాన్. పోలీసులకి అంత అనుమానం ఎందుకు వచ్చింది? ఎవరైనా కావాలనే నన్ను ఇరికించాలని చూసారా? అంటే నా మీద అనుమానం క్రియేట్ చేసి పోలీసులు ఇంటికి పంపించింది భూమియా? నన్ను పిలవకుండా ఇట్లాంటి సాహసాలు ఎందుకు చేసినావు భూమి? అనుమానం రాగానే వెంటనే వెళ్ళిపోయాను అప్పలరాజు. ఇది గాని బయటపడితే కొంపలు మునిగిపోతాయి అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ వచ్చిన వాళ్ళ గుట్టు ఇందులో ఉన్నట్టేగా. అసలు ఏముందో చూద్దాం. ఇరాటి బాబు దొరికిపోతాడా, ఇంకెవరన్నా దొరికిపోతారని దీంతో తేలిపోద్ది కదా. తెలీదు, నన్ను మీకు ద్రోహం చెయ్యాలని అనుకోవడం లేదు. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. చెయ్ నోర్మయ్, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. ఇంకొకసారి నా జోలికి వస్తే ముక్తాదేవి గారితో చెప్పి నిన్ను కాలేజ్ నుంచి డీబార్ చేయిస్తాను. మళ్ళీ మీ ఊరెళ్ళి పిడకలు కొట్టుకుంటూ బతకాలి.